3 సంవత్సరాల కష్టం తర్వాత నా ఛానెల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అంటే నేను అంతకుముందు ఒక ఛానెల్ అయితే పెట్టినా. అది సక్సెస్ కాలేదు. అది సంవత్సరం అవ్వడుతోనే నాకైతే వాచ్ అవర్స్ ఎరగకపోయినాయి. మస్తు కోపమొచ్చింది. ఏందిరా బాబు! నేను పెట్టనే నాకు యూట్యూబే వద్దని చెప్పి పక్కకు పడేసిన. కానీ మనం ఎక్కడైతే ఓడిపోయినామో గక్కడనే గెలవాలని చెప్పి మా ఆయనకు తెలవకుండా మళ్ళొక ఛానెల్ ఓపెన్ చేసిన. దొంగతనంగా ఛానెల్ అయితే పెట్టిన. 4 నెలలు మెయింటైన్ చేసిన. 4 నెలల తర్వాత నాకైతే 4,000 వాచ్ అవర్స్ అయిపోయినాయి గానీ సబ్‌స్క్రైబర్స్ కావడానికి ఇంకా 400 ఉండే. ఏం జేయాలి? ఏం జేయాలి? నాకైతే మా ఆయన సబ్‌స్క్రైబర్ తప్ప ఎవ్వరు తెలవది. ఎవరికీ హెల్ప్ గూడా ఎవరిని గూడా రిక్వెస్ట్ అడగలేదు. ఎవరిని గూడా సబ్‌స్క్రైబ్ చేసుకోమని అడగలేదు. కానీ నా కష్టమే నాకు ఈరోజు ముందుకు తీసుకొచ్చింది. ఇగ మానిటేషన్ అయింది గానీ, ఆ బ్యాంక్ అకౌంట్ లేదు కదా! అయితే నీ ఆ బ్యాంక్ అకౌంట్ ఎందుకే నీకు కొత్తగా ఎందుకు తీయాలి? నాదుంది గదా! అని చెప్పి మా ఆయన అన్నాడు. లేదు లేదు నీది నీకే, నాది నాకే. ఇప్పుడే దొరికింది ఛాన్స్. నాది తీయకపోతే నేను ఊకోనని చెప్పి నేను అన్నా. ఇగ మా ఆయనైతే బ్యాంక్ అయితే తీసుకపోయిండు. అక్కడ మొత్తం డీటెయిల్ అన్నీ తీసుకొని అకౌంట్ అయితే తీపిచ్చిండు మా ఆయన. ఇగ ఇంటికైతే వచ్చిన. ఇంటికొచ్చినా మళ్ళా గదే వంట పని, ఇంటి పని. ఎంత సంపాదించినా, ఎన్ని పనులు చేసినా, ఎంత ఎదిగినా గూడా మనం ఆడోళ్ళము. మనం ఇంటికే అత్తం. మనం వంట చేత్తం. మన పిల్లలకు, మన హస్బెండ్‌కు కడుపు నిండా పెడతాం. ఇగో గిదే మనకు సహనం. గీ మంచితనమే మనకు ముందుకు తీసుకుపోతదని నేను నమ్ముతా. మీరేమంటారు? ఇక్కడైతే సాయంత్రం వచ్చుడుతో చికెనే తీసుకొచ్చిండు. చికెన్ కర్రీ అయితే చేత్తాన. ఇగ యూట్యూబ్ చేసేటోళ్ళకే యూట్యూబ్ కష్టాలేందనేది తెలుస్తది. నాకు గూడా అట్లనే తెలిసేది. నేను అనుకునేదాన్ని యూట్యూబ్ పెట్టకముందు అబ్బా! ఏంది అన్నట్టు అనిపిచ్చేది. కానీ నేనెప్పుడైతే ఛానెల్ పెట్టినో, ఒక ఛానెల్ సక్సెస్ కాలేదంటే 3 సంవత్సరాల కష్టం తర్వాత ఇప్పుడు సక్సెస్ అనేది వచ్చింది. నాకైతే మా ఇంట్లో అయితే అంటే మా ఆయనైతే పిల్లలు పట్టించుకుంటలేవు, నన్ను పట్టించుకుంటలేవు. ఏం వండుతానవు, ఏం కూరలు పెడతానవు అర్థమైతలేవు. మొత్తం ఫోన్‌లోనే బిజీలు ఉంటానవు. వీడియోలు చేత్తానవు. అవే పెట్టుకుంట కూర్చుంటానవు. ఆ సక్సెస్ వచ్చేదెప్పుడు? వాటి గురించి ఆలోచించకే అని చెప్పి నానా మాటలనేటోడు. నాకెంత అన్నా గూడా నేనైతే ఓపికతోని ముందుకైతే పోయినా. ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత మా ఆయనైతే నన్ను శబ్బాష్ అనకపోయినా లోపల అనుకుంటాడు గానీ బయటికి అంటలేడు. ఇక్కడ ఇంత చదువు చదివి నేను ఒక్కరోజు ఒక్క పైస నా పిల్లలకు నా పైసలతోని ఒక చాక్లెట్ కొనియలేదు. మా ఆయనకు ఒక్కరోజు ఒక చిన్న బిస్కెట్ ఇయ్యలేదు. ఒక ట్రీట్ ఇయ్యలేదని, ఒక బర్త్‌డేకి ఒక చిన్న కేక్ ఇయ్యలేదని ఒక ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే జాబ్ చేసే లేదు గదా మనకు. కానీ ఇప్పుడు ఎంతో కొంత మనీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ దావత్ మా పిల్లలకు మా ఆయనకి ఇయ్యాలనేది ఒక చిన్న కోరికున్నది. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే లైక్ జేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.